హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా అన్వేషణ్ గాడు రీసెంట్గా ఒక వీడియో చేశాడు, బత్తాయిల అరాచకాలు అని చెప్పి. వాడి ప్రపంచ యాత్రికుడు అనే ఒక ఛానల్లో. సో దానికి మనం ఇప్పుడు కౌంటర్ ఇవ్వబోతున్నాం. నా అన్వేషణ అనేటోడు ఎలాంటి వాడు అంటే, గురివింజకి దాని ముడ్డి కింద ఉన్న నలుపు తెలియదంట. కాకపోతే ఈ నా అన్వేషణ అనేటోడు గురిగింజే, కాకపోతే ఆ వెనక మొత్తం కుళ్ళిపోయింది. దాని గురించి పట్టించుకోకుండా అందరినీ ఏళ్ళొచ్చి చూపిస్తున్నాడు అనమాట. ఆడి పంచాయతీ ఏంది అనేది మనకి ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి ఇప్పుడు వాడి కుద్దకున్న కంపెనీ కుచ్చిపోయిందాన్ని చూపించబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. బత్తాయిలందరికీ జ్యూస్ పిండే కార్యక్రమంలో భాగంగా మనం మీ అందరికీ తెలుసు 2026 నా యొక్క లక్ష్యం బత్తాయికి జ్యూస్ పిండడం. అంటే ఇక్కడ వీడు బత్తాయిలు అని ఎవరిని అంటున్నాడు అంటే, హిందూ మతం మీద, హిందువుల మీద, హిందూ దేవతల మీద దాడి చేస్తున్న వాళ్ళని, ఆ దాడి చేస్తున్న దాన్ని ఎదుర్కొన్న వాళ్ళని వీడు బత్తాయిలు అంటున్నాడు అనమాట. ఇప్పుడు మీ ఇంట్లోకి ఒకడు వచ్చాడు, సర్లే బతకనిలే అనుకున్నావు, కానీ వాడు మీ మీద దాడి చేస్తే నువ్వు కొద్దిగా గుమ్మును కూర్చోంటావా? చెప్పరా నా అన్వేషం. ఇప్పుడు మీ ఇంట్లోకి ఒకడు వచ్చాడు, పాపం ఫ్రెండ్నో లేకపోతే ఒక మానవత దృక్పథంతో వాడిని నువ్వు మీ ఇంట్లో ఉంచుకున్నావు. వాడు నీ మీద దాడి చేస్తే కొద్దిగా గుమ్మను ఉంటావా? వాడిని మెట్టుతో కొట్టి బయటికి పంపిస్తావా? చెప్పురా. అలా చేసేటోళ్ళకి, ఈ లుచ్చాగాళ్ళకి, ఈ గొర్రె బిడ్డలకి బత్తాయి అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళే చిన్న గొర్రెలం అని పాటలు పాడుకున్నారు. సో వాళ్ళు గొర్రెలని వాడు అనుకున్నారు. కానీ హిందూ మతం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళకి బత్తాయిలు అయిపోయారనమాట. మనం బత్తాయిలు అంటే ఏమంటామో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. బత్తాయి అన్నవాడు ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. బత్తాయిని అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలన్నదే మన లక్ష్యం. ఓకే, వాళ్ళ 2026 నా యొక్క లక్ష్యం బత్తాయికి జ్యూస్ పిండడం. అంటే బత్తాయిల యొక్క రంగు, బత్తాయిలు అణిచివేయాలి, బత్తాయిల్ని అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలన్నదే మన లక్ష్యం. ఈ లక్ష్యం ఎందుకుంది? ఈ లక్ష్యం ఎందుకుంది అంటే, మిగతా మతాల వాళ్ళు మనం దాడి చేస్తే మామూలు హిందువులు అని చెప్పుకున్నట్లు నోరు మూసుకొని ఉంటారు. మన యొక్క గణతంత్రాన్ని, మన యొక్క ఎర్రిప్పు తత్వాన్ని, మన యొక్క లౌకిక వాదాన్ని ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మూసుకొని ఉంటారు. సో వాళ్ళు ఏమనరు అనమాట. ఎందుకంటే మీరు దాడి చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ ఎదురు దాడి చేస్తే వీళ్ళు నీడు నాశనం చేస్తారంట. మన బతికి ఎందుకు చూసుకో ముందా, తర్వాత ఏడో నాశనం చేద్దు. నేను ఈ వీడియోలో ఎందుకు బూతులు వాడట్లేదంటే, లాస్ట్ వీడియోకి వాడిన బూతులకి వాడు ఎల్లో డాలర్లు వేసాడు. ఇప్పుడు వాడిని అలాగే వేస్తాడు. వేసినా ప్రాబ్లం లేదు, దానికి రీచ్ పోద్ది అనమాట. ఇది ఎక్కువ మంది జనాలకు చేరాలి కాబట్టి నేను బూతులు వాడను. మన వల్ల దేశానికి ఎంత నష్టం ఉన్నది అనేది ఈ బత్తాయి రంగు బ్యాచ్ వల్ల చేస్తున్న కృత్యాలు చూపిస్తాను. ఫస్ట్ మనం మన సాయిబాబా దగ్గర తీసుకోవచ్చు. షిరిడి సాయిబాబా మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే ఎంత ఇష్టం అంటే అమ్మ, తమ్ముడు, పుట్టపతి సాయిబాబా కన్నా షిరిడి సాయిబాబాకి ఎక్కువ భజనలు చేస్తారు. ఆ భజనలు ఎందుకంటే ప్రసాదం వస్తుందని మనం వెళ్తాం, పూజలు చేస్తాం, అంత అయిపోయి మనం షిరిడి సాయిబాబా అంత దేవుడిగా ఈ సాయిబాబా దగ్గరికి వెళ్ళి మనం షిరిడి వెళ్ళి ఎంత చేస్తుంటే వీళ్ళు సడన్ గా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. షిరిడి సాయిబాబా ముస్లిం అయితే మన మతస్థుడు కాదు, మనం నమ్మకూడదు, హిందువులు ఎవరు నమ్మకూడదు తీసుకొచ్చి ఈ బత్తాయి గారు వాళ్ళు ఉల్లిపాయలు టమాటాల కోసం చాలా చేస్తున్నారు. వీడు ఏమంటున్నాడు? నిజమేగా చెప్పిందే. సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఒక ముస్లిం వ్యక్తి. అతన్ని దయాహృదయంతో అతను చేసిన మంచి పనులకి హిందువులు పూజిస్తున్నారు. కానీ హిందూ దేవుడిగా చాలామంది అంటున్నారు, కాదు అంటున్నారు. నేను కూడా అంటున్నా, సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఒక ముస్లిము. నాకు ఈ డౌట్ ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పుడు సినిమా చూసినప్పటి నుంచే ఉంది. వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు, ఇలా పూజలు చేస్తున్నారు ఏంది అని చెప్పి. ఈ యొక్క షిరిడి సాయిబాబా దగ్గర ఉన్నటువంటి కానుకలన్నీ హిందూ మతానికి కాకుండా వేరే మతాలకు యూజ్ చేస్తున్నారు. హిందువులు పూజిస్తారు, ముస్లిమ్స్ ఎవరు పూజించరే. ముస్లిం దేవుడు అని చెప్పండి, వాళ్ళు ఒప్పుకోరు.
మేమే పూజిస్తున్నాం, మేమే చేస్తున్నాం, కాబట్టి మేమే జనాలకి నిజం చెప్తున్నాం. అతను ఒక ముస్లిము, అతను హిందూ దేవుడు కాదు అని చెప్తున్నాం. నీ నమ్మకం అంటే పూజించుకో. గడిచిన నెలన్నర నుంచి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఈ సాయిబాబా తిట్టడం, నోటికి ఎదురుతుంది వాగడం, ఇంకా ఈ బత్తాయి గంగా రాజకాలు ఒకటి కాదు కదా, ఎన్ని యూట్యూబ్ లోనే షిరిడి సాయిబాబా తెలుగు కాంట్రవర్సీ కొడితే ఆదిముత్యాలన్నీ వస్తాయి. వాళ్ళందరూ బత్తాయి గంగ ఒక్కడు కూడా మన ఇండియాకి పనికొచ్చేవాడు కాదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కిరోసిన్ వేసి తిప్పించేస్తే దేశానికి పుణ్యం వస్తుంది. అదే చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో పుణ్యాకులు అయిపోయింది. విగ్రహాలు కట్టారు, గుళ్ళు కట్టేసాము, అన్ని అయిపోయి ఇప్పుడు దాన్ని కిలుక్కోవడం వల్ల నీకు ఇచ్చే లాభం ఏంటి? ఏం లాభం? బత్తాయికి ఫుడ్, బత్తాయిలు ఫండింగ్, బత్తాయిల మతం, బత్తాయిలు 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 బతుకుండాలి, బాగుండాలి అంటే అవతల మతస్థులు తిట్టాలి. అయిపోయి నువ్వు ఏం మాట్లాడతావు? నీకన్నా అర్థమవుతుందారా ఎర్రి పువ్వా? ఏరే మతాలను ఎవడు తిడుతున్నారా? అతన్ని పూజించొద్దు, అతను ఒక ముస్లిము అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వచ్చేట్టుగానే ఉంటే ఆయన గుడి ఇంకోటి కట్టేసి చందాలు వదిలి చేసుకోవచ్చు కదా. చాలా ఈజీరా అది. ఒక గుడి కట్టేసి చందాలని లాగేసుకోవడం చాలా ఈజీ, కానీ అది చేయట్లే. ఉన్న గుళ్ళు మీ నమ్మకం ఉంటే ఉంచుకోండి, కాకపోతే ఇది పరిస్థితి. తెలియని వాళ్ళకి చెప్పడం తప్ప. నేను కూడా హిందూ దేవుడు అనుకునేటువంటి చిన్నప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఓ ఈయన హిందూ దేవుడు కాబట్టి ఇంక మనం దూరంగా ఉండాలి అని. ఆ సినిమాలో చంద్రమోహన్ హీరో. చిన్నప్పుడు నేను చూశాను అనమాట టీవీలో. అంతవరకు హిందూ దేవుడు అనుకునేటోడిని. తర్వాత నాకు తెలిసింది కదా, నేను మానేశా. ఇప్పుడు చాలామందికి తెలీదు, చెప్తాను తప్ప. నిజాలు జనాలకు చేయడం తప్ప. ఆయన చనిపోయి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, నిజాలు చెప్పడం కూడా తప్పు అంటే ఎట్టా? రేపు మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయని ఇటు వాగుతున్నాడు. నీకు ఎవడు డబ్బులు సంపాదిస్తున్నాడో ఇటు తెలియట్లే. మతాల పేరు మీద అడ్డంగా పెట్టుకుని చాలామంది సంపాదిస్తున్నారు. హిందువులు ఎరిపప్పలా ఉన్నారు. దాడి చేస్తుంటే ఆపుతున్నారు. దానికి నా కొడుకులు ప్రతి ఒక్కడు వచ్చేసి ఒక రేంజ్లో చచ్చిపోయింది. ఒక బకెట్, 3 చీరలు, ఒక ట్రంక్ బాక్స్ తోనే చచ్చిపోయింది. మన అబ్దుల్ కలాం లాగా ఏమీ తీసుకెళ్ళలేదు. ఆమె కూడా ఏమీ వద్దా. అరే ముండా, నువ్వు పోల్చేటప్పుడు కరెక్ట్గా పోల్చు. అబ్దుల్ కలాము ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో చదివి, ఈ దేశంలోనే సైంటిస్ట్గా ఎదిగి, ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉండి, ఇప్పుడు ఎవరికి నీకు ఇష్టమైన రాష్ట్రపతి అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు అబ్దుల్ కలాం. ఆయన మతాలను మార్చలేదు. ఆయన ఇక్కడున్న చాలా ఉన్నాయి. ఆ యొక్క పేపర్లు ఇవన్నీ తిత్తే నువ్వు గొక్కపట్టి ఎడుతావు కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. అవన్నీ చెప్తే యూట్యూబ్ వాడికి కూడా నచ్చదు కాబట్టి చెప్పట్లేదు. మతాలు మార్చలే, మతాన్ని మార్చలే. నువ్వు అబ్దుల్ కలాంని ఆయనతో పోల్చొద్దు. నాకు తెలియదు. రాజకీయాలు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వీడియోలు చేసేసుకోవడం, నా వీడియో. నీకు ఈ రాజకీయాలు తెలియదు అంటే 100 మంది కన్నా ఒక తండ్రికి మింగడం ఎలా తెలియదు అన్నట్టే ఉంది. నంగనాచినా భలే మాట్లాడతావు నువ్వు. జనాల్ని ఎర్రి పప్పలు చేయడానికి భలే స్కెచ్ ఇట్లా తిప్పుతావు నువ్వు. అసలు 1 సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు, 4 సంవత్సరాల ముందు, 4 సంవత్సరాల ముందు కూడా 4 కాంట్రవర్సీలు చేసి ఉన్నావు. ఈ కాంట్రవర్సీలో నువ్వు మాట్లాడిన మాటలకి, ఈ వీడియోలో నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నీ వీడియో నువ్వే చూసుకుని తుప్పక్కను ఊసుకునే సిచ్యువేషన్ కూడా ఉందిరా. కానీ ఎంత నాకు రాజకీయాలు తెలియదంట. బా ఏం మాట్లాడుతున్నావురా? యూట్యూబ్లో రాజకీయం స్టార్ట్ చేసిందే వీడు. తెలుగు యూట్యూబ్లో రాజకీయం స్టార్ట్ చేసిందే వీడు. ఆ రాజకీయంతో అందరినీ తొక్కి, అందరి మీద బ్లేమ్ వేసి, అందరినీ నాశనం చేసి ఎదిగింది వీడు. వీడికి రాజకీయాలు తెలియదంట. నువ్వు అన్నం పెట్టలేదు. వాడెవరో ఏదో మతానికి సంబంధించిన అన్నం పెట్టారు. ఇప్పుడు నువ్వు పెట్టక వాడు పెట్టనివ్వక ఇదేం గోలరా అంటదారు. తాను పొలం గురించి మతాలు మీరు మర్చిపోయారు. రిజర్వేషన్ ఎలా వచ్చిందో? రిజర్వేషన్ ఎలా వచ్చిందంటే వెనకబడిన తరగతులకి ఇచ్చారు. వెనకబడిన వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్ లో మతం తెలిసిన కృష్ణులోకి కులాల మతాలకు అతీతంగా సేవ చేసి మత మార్పులు చేసినా చేయకపోయినా అనవసరం. ఎగ్జాంపుల్ నేనే మిషనరీ హై స్కూల్లో చదువుకున్నాను. 2 సంవత్సరాలు. నువ్వు మా ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టలేదు, అంటే తినడానికి తినలేదు, ఇంట్లో వాళ్ళ దగ్గర తినడానికి తినలేదు. కొంచెం చుట్టాలు ఏమైనా తోటి కులం, తోటి మతం, హిందూ మతం ఎవరైనా అన్నం పెట్టలేదు. ఏం చేస్తాం? అమ్మ తీసుకెళ్ళి మిషనరీ స్కూల్లో చదివించి నేను కష్టపడి చదివి అమెరికా వరకు వచ్చింది. సరే, స్కూల్లో చదువుకునేదానికి, తిండి తినడానికి మతాలు మారాల్సిన అవసరం లేదు ఇండియాలో. అది తెలుసుకో ఫస్ట్. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ పిహెచ్డి చేసే స్థాయికి ప్రతిదీ ఫ్రీగా
ఇండియాలో అందిస్తుంది. అట్లని చెప్తే ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరూ మతాలు మారితే ఇండియా ఎప్పుడో క్రిస్టియన్ మతానికి వెళ్ళిపోయేది. నీలాంటి ఎదవలో మారినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ మారాల్సిన అవసరం లేదు. ఇండియాలో నువ్వు మంచిగా చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్టీ ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. నీకు బాగా చదివేస్తే గురుకుల పాఠశాల ఉంది, ఫ్రీగా భోజనాలు పెడతారు. నువ్వు 10th ఒక రేంజ్లో చదివేస్తుంటే IIIT ఉంది. ఇన్ని ఉన్నాయిరా. నీకు కరెక్ట్గా చదివితే 0 నుంచి PhD వరకు ఫ్రీగా చదివిస్తారు ఇండియాలో. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇది. ఈ సిస్టము ఇండియాలో మాత్రమే ఉంది. మనం ఉండాలి తెలుస్తా కదా మతం మారాలి కాబట్టి ఏదో ఒక సొల్లు చెప్పాలని ఈ గొర్రెనా కొడుకు ఈ గొర్రెలాగా మాట్లాడుతూ ఉంటే ఈ గొర్రెలు వీటికి సపోర్ట్ చేస్తున్నాయి. ప్రతి గొర్రెనా కొడుకుకి చెప్తున్నా ఈయన USA రాజా అని ఒకడు ఉన్నాడు. ఆయనకి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చున్నాయి. అప్పుడు ఈ గొర్రెనా కొడుకు ఏమన్నాడు, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఒకడు వచ్చి పటానిస్తే ఆయన పక్కన పెట్టేసిన ఫోటో. దానికి ఈడు ఎన్ని రోజులు వీడియో చేసినాడా తెలుసా గొర్రెలారా? దాదాపు 10 వీడియోలు చేసి ఉంటాడు వాళ్ళ మీద. వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే. ఆయనను వీడు దేంతో పోల్చాడు తెలుసా? కోతి గుద్దతో పోల్చినాడు. ఈ లోఫర్ నా కొడుకు కోతి గుద్దతో పోల్చినాడు ఆయన మొఖాన్ని. ఇవన్నీ మర్చిపోయిన గొర్రె నా కొడుకులు ఇప్పుడు ఈ గొర్రెకి సపోర్ట్ చేస్తున్నాయి. గొర్రె నా కొడుకులారా, ఈ లంబడి నా కొడుకు ఇంత నీచి కమ్మిన కుత్తేగాడు ఈరోజు ఇంత పతివర్తలా మాట్లాడుతున్నాడంటే అంత పతివర్తలా మాట్లాడుతున్నాడు. వీడికి సపోర్ట్ చేస్తే ప్రతి ముస్లిం గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రవి తెలుగు ట్రావెలర్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన మక్కాకి పోతే వీడు మతం మారిపోయినాడు, ఆయన పాకిస్తాన్కి పోతే ఈయన మతం మారిపోయినాడు. ఈ రవి తెలుగు ట్రావెలర్ అనే అతను వీడికి టికెట్లు వేసినాడు, వీడికి చాలా హెల్ప్ చేసి ఉన్నాడు. అతని మీద ఆయన భార్య మీద ఆయన వ్యభిచారం చేసిందని చెప్పి వీడు దాదాపు 10 వీడియోలు చేసి ఉన్నాడు. ముస్లింలు ఎవడైతే వీడికి సపోర్ట్ చేస్తున్నాడో ఒకసారి తెలుసుకోండి. వీడు ఈ లోపరగాడు ఈరోజు పత్తిలాగా మాట్లాడుతుంటే ప్రతి కుక్క వీడికి సపోర్ట్ చేస్తుంది. ఆ కుక్కలు ఎవరంటే గొర్రెకు పుట్టిన కుక్కలు. ఈరోజు వీడు పతివర్త మాటలన్నీ మాట్లాడుతుండు పతివర్తలాగా. నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే నేను మాట్లాడినారా ఉండా. వీడియోస్ చూడండి తెలుస్తాయి. 25 నిమిషాలు వీడియో చేసి ఉన్నా వీడు అప్పుడు చేసిన రచ్చకి. ఈ లోపరగాడు ఇప్పుడు పతిత్ అయిపోయి నేను మతం మారితే తప్పేంది, నాకు ఫుడ్ లేదు, ఫుడ్ ఎందుకు పెట్టలేదరా ముండా భారతదేశంలో. ఇలాంటి శాతకన అవుట్లు మతాలు మారినంత మాత్రాన ఫుడ్ లేకుండా ఉంది ఏడా. అట్లా అంటే భారతదేశం మొత్తము మారిపోయి ఉండాలి బఫున్గా. ఈ లోఫర్ నా కొడుకు. మా తమ్ముడికి అతకన్నా గొడవ లేదు. 6వ క్లాస్ చదివారు నా అంబిషన్. ఏ నీ మతం పెట్టిందా, నీకు పొలం పెట్టిందా, నీ ఓడి పెట్టారు ఎక్కడ పెట్టినోడు పెట్టిందిరా ముండా కొడక. మీ తమ్ముడికి చదువు రాకపోతే, మీ తమ్ముడు ఏలిముద్ర నా కొడుకైతే దానికి భారతదేశానికి హిందూ మతానికి తప్పేమంటారా ముండా. 7th 10th ఇంటరు నీకు డిగ్రీ PhD కూడా ఫ్రీగా ఉంటున్నా ముండా. మీరు చదువుకోలేక మీరు ఏలిముద్ర నా కొడుకులు అయి ఉండాలి. మతాన్ని ఎందుకు రా తీసుకొస్తున్నావు లేబర్ నా కొడక? మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? నీకు ఫ్రీగా కాలేజీలు లేవు, ఇక్కడ ఫ్రీగా స్కూల్ లేవా? వాడు చదువుకోకపోతే ఎవరిదిరా తప్పు ముండమోపి? మరి బైబిల్ నేను ఎందుకు కొనాలంటే ఇష్టం. ఇప్పుడు మనకి ఆ టైంలో చెప్పాడు ఏముంది, నీ దేవుడు పూజెట్టుడు నా హిందూ దేవుడిని, కానీ మనకి అన్నం పెట్టి చదువు నేర్పించింది. మతాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు మతం మారిన గొర్రె బిడ్డవి. కాబట్టి నువ్వు మిషనరీ స్కూల్లో చదువుకున్నావు కాబట్టి నువ్వు దానికి విధేయుడై ఉండు. కానీ హిందూ మతాన్ని తిట్టే రైట్ ఎవడిచ్చారా లంబడి కొడక నీకు? హిందూ మతాన్ని తిట్టే రైట్ నీకు ఎవడిచ్చాడు? భారతదేశంలో స్కూల్స్ ఏమి డబ్బులు తీసుకొని చేస్తున్నాయా? ఫ్రీగానే చదివిస్తున్నారు. అబ్దుల్ కలాం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివినోడు రా ఉండా. ఇప్పుడున్న పెద్ద పెద్ద నాయకులు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు చదివిన వాళ్ళే. అట్లా అని చెప్పి వాళ్ళందరూ మతాలు మారిపోయినారా? చచ్చిపోయి అందరూ పైలోకాలు ఉన్నారు. ఎన్ని కిలుకొని వాసం చూసుకొని టైం వేస్ట్ చేసుకొని తిట్టుకొని కొట్టుకొని లైవ్ లో బాగు చేసుకొని చచ్చిపోయి అంతా మదర్ తెరీసా అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. మతం మార్చేసింది. ఏం చేస్తాం? మతం మార్చేసింది. 4500 పార్టీలకి 4500 ఆ మతం అప్పుడు గుర్తుకురాడు. పనులు అప్పుడు గుర్తు మేము నువ్వు హిందూ ధర్మం కాబట్టి నువ్వు ఉన్నది ఏంటి కాపాడు.
మేము హిందూ ధర్మాన్ని కాపాడుతుంటే నీ లాంటి లోపర్నా కొడుకులు హిందూ మతం మీద బురద జల్లాల, హిందువుల్ని తిట్టాల, హిందూ దేవుళ్ళకి మానభంగం జరిగిందని చెప్పి లుచ్చా లేకి లఫంగిగన్లాగా మాట్లాడాల. ఇలాంటి కొడుకులు ఇట్లా మాడతారు కాబట్టి మేము కాపాడుతున్నాం. సో ఇదంతా పొలిటికల్ గేమ్, ఎంప్లాయ్మెంట్, ఫుడ్ కోసం. నేను తగిలిస్తే అందరూ వెళ్ళిపోతారు, మరి కూడా ఉండదు. నిజంగా బాంబు ఉంది అక్కడ తీయనరా అంటే ఆహా నేను వెళ్తా. బాంబులు పెట్టేది ఎవర్రా ముండా కొడక, బాంబులు పెట్టేది ఎవర్రా ముండా కొడక, బాంబులు పెట్టేది ఉగ్రవాదులు, దాన్ని తీసే బాధ్యత పోలీసులది. నువ్వెందుకు మొట్టకుండా నీకే ఎందుకు పోతావు నువ్వు? పోలీసులు పోనిస్తారా? గుద్దా బాగా దింగుతారు. పోతే ఆడ బాంబు ఉందని తెలితే పోలీసులు పోయి తీస్తారు. నువ్వు పోవాల్సిన అవసరం లేదు. పెద్ద లట్టి పెట్టి కింద నుంచి పెడితే నోట్లో నుంచి వస్తుంది. ఇటు పోతాడంటే బాంబు పెడితే అది తీయడానికి లేబర్ నా కొడక. ఇప్పుడు డబ్బుల కోసం చేయాలంటే పాస్టర్లు చేస్తున్నారు. దశమ భాగం ఇకపోతే నీ బతుకులే నాశనం అయిపోతాయి అన్న వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు మనోళ్ళు. ఏ గుళ్ళో అయినా నీకు క్రిస్టియన్స్ గురించి, క్రిస్టియన్ మతం గురించి ఎవడన్నా మాట్లాడతాడా? మాట్లాడు. ముస్లిం మతాల గురించి మాట్లాడతాడా? మాట్లాడు. కానీ ఆ యొక్క చర్చుల్లో హిందూ మతం గురించే మాట్లాడతారు. హిందూ దేవుళ్ళ మీద పడతారు, హిందూ దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. ఒక పూజారైనా సరే, ఒక గుళ్ళో పూజలు చేసేటోళ్ళు ఎప్పుడైనా సరే బయటకు వచ్చి వేరే మతాల గురించి మాట్లాడరా ముండా? మాకు అవసరం లేదు, మాకు అలాంటి కకృతి బుద్ధి అవసరం లేదు. బతికేది మతం మీద మీరు గొర్రె బిడ్డలు, మేం కాదు. గొర్రె నా కొడక. ఈ లఫ్డ్ గార్డ్ చెప్పిన దానికి బీబీసీ వాడు ఒక రేంజ్లో ఆ యొక్క శీర్షిక రాశాడనమాట. ఆ శీర్షికలో మనోడి గురించి చెప్తున్నాడు. ఈ లేబర్ నా కొడుకు అదే క్రిస్టియన్స్ని యుఎస్ఏ రాజాని అమ్మనా బూతులు కోక్తి గుద్దతో పోల్చినప్పుడు ఏమైపోయినారు మీరంతా? ఎవరిది గుడుస్తూ ఉన్నారు? బట్ నాట్ లిస్ట్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. ఎప్పటిలాగే మీ అందరికీ తెలుసు, గాంధీజీ గారిని ఎక్కడైతే మెడ పెట్టుకొని గెంతేశారో ఆ స్టేషన్కి వెళ్ళాను, పీటర్సన్బర్గ్ అనే స్టేషన్కి వెళ్ళాను. ఇప్పటిదాకా మనోడు ఆ ఇండియాలో అంటరానితనం ఉంది, అందుకే రిజర్వేషన్లు వచ్చాయి అని మాట్లాడినాడు కదా. ఇదే ఆ యొక్క క్రిస్టియన్ మతము నల్లగా ఉండే వాళ్ళని ఒక బానిసల్లా చూసేది. ఆ బానిసల్లా చూడడం వల్లే గాంధీ నల్లగా ఉన్నాడని చెప్పి ట్రైన్లో నుంచి బయటకు దొబ్బేసినారు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా ట్రైన్లో నుంచి బయటకు దొబ్బేసినారు. ఆ మతం ఏంది? క్రిస్టియానిటీనే. వాళ్ళు నల్లోళ్ళని బానిసలుగా చూస్తారు, బానిసలుగా చూస్తారు. నా మడ్డలో ఎల్లడాలు వచ్చినా పోయింది నా మొడ్డ, కానీ ఈ లంబడి నా కొడుకు ఇక్కడ బానిసలు అనరాని వాళ్ళు అన్న లంబడి కొడుకు అక్కడ నల్లోళ్ళని బానిసలుగా చూస్తారా? హిందూ మతంలో కొందరిని అనరాని వాళ్ళుగా చూస్తారు. అరే లంబడి కొడక, అక్కడ కొందరిని కాదు, నల్లగుండే ప్రతి ఒక్కరిని బానిసలుగానే చూస్తారు. బానిసలు రా నల్లోళ్ళ వాళ్ళకి, కుక్కలారా ఆ క్రిస్టియన్ మతానికి బానిసలు నల్లోళ్ళు. ఇప్పుడే మాట్లాడతారా లంబడి కొడకల్లారా? ఇంకా గాంధీ గురించి మాట్లాడితే నెహ్రూ ప్రధానమంత్రి ఎట్టయినాడు అంటే మన యొక్క ఐరన్ మ్యాన్ని తొక్కేసి మన నెహ్రూని గాంధీ చేశాడు. ఏంది? ప్రధానమంత్రి. భారతదేశం చాలా ప్రశాంతంగా ఉండేదే, కాకపోతే ఈ యొక్క గాంధీ చేసిన పని వల్ల పాకిస్తాన్ అనేది ఏర్పడింది. పాకిస్తాన్ అనేది ముస్లిం కంట్రీ అయినప్పుడు ఇండియా అనేది హిందూ కంట్రీ కావాలి కదా, మరి కాలే. దానికి కారణం ఎవరు? గాంధీ. వీడు అంటున్నాడు ఫోటోలో అది తీసి మీ వాళ్ళ ఫోటోలు పెట్టుకో, అది పెద్ద మ్యాటర్ కాదురా, ఫోటో తీసి పెట్టిపోయాడు దానికి. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొద్ది రోజులు అది కూడా పోతుంది. ఎందుకు పోదు? పోయి చేరుతుంది, పోయే రోజు కూడా వస్తుంది. నువ్వేం ఫీల్ అవ్వు, మాకు మా శివాజీ ఫోటోనే పెడతాం, మా సుభాష్ చంద్రబోస్ ఫోటోనే పెడతాం, ఫీల్ అవ్వు, మాకు దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ మోడీ అయిపోయిన తర్వాత ఇంక వచ్చేది ఎవరో నీకు తెలుసు. వచ్చిన తర్వాత నేను నా కొడుకులు అసలు బతకను కూడా బతకలేరు. తిట్టినోళ్ళు హిందువులు ఏకం కావాలంటే ఇలాంటివన్నీ చేయాలి. మతం కాదు, హిందూ మతం కాదు, హిందువులు అందరూ రెచ్చగొట్టాలి, సిరిదీస్ విగ్రహాలు, ఆ గుళ్ళు అవన్నీ ధ్వంసం చేయడం కోసం వీళ్ళంతా పడిపోతున్న ఎలక్షన్ల ముందు రెచ్చగొట్టాలి. హిందువులు ఏకం కావాలంటే ఇలాంటివన్నీ చేయాలి. ఇప్పుడు గుళ్ళని ధ్వంసం చేస్తాం అని ఎవరా చెప్పింది? లంబడి కొడక నీకు. ఎవరా రెచ్చిపోయేది? రెచ్చిపోవాలి అనుకుంటే చాలా సిచ్యువేషన్స్ వచ్చున్నాయి, కానీ రెచ్చిపోలే. ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది.
మోడీ తాత ఇప్పుడు ఆయన చేస్తాడు. ఇప్పుడు మీలాంటి లంబడి కొడుకులు ఏం చెప్తారు, వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడతారు. నువ్వురా రెచ్చగొట్టేది ముండా. ఇప్పుడు హిందువులు హ్యాపీగా ఉన్నారు, క్రిస్టియన్స్ వచ్చి మీ దేవుడు ఇది, మీ దేవుడు అది, అసలు విగ్రహాలను పూజ చేయకూడదని చెప్పి సేమ్ అయ్యే చేస్తున్నారు. ఇష్టమైతే నేను గుడికి పోతా, అందులో ఇష్టమైతే నేను హుండీలో డబ్బులు వేస్తా, లేకపోతే ఇష్టమైతే నేను ఆ యొక్క పూజారి పల్లెల్లో డబ్బులు వేస్తా. కానీ ఆ యొక్క చర్చిలో అలా లేదు. డబ్బుల కోసమే అంటున్నాం కదా, డబ్బుల కోసమే బతికేది మేం కాదురా ముండా. గొర్రె పాస్టర్లు ఏం చేస్తున్నారు, దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు కరుణ చూపించడం అంట. నిజమైన క్రిస్టియానిటీలో అది ఉందనేది కూడా నాకు తెలీదు. అది ఉండదు. వీళ్ళు డబ్బుల కోసం మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అంతే. నిజమైన క్రిస్టియానిటీ అనేది అక్కడ ఉంది, భారతదేశం బయట. ఇండియాలో నిజమైన క్రిస్టియానిటీ లేదు. వీళ్ళంతా దాన్ని జనాలు వచ్చి వాళ్ళకి దశమ భాగం ఇచ్చేదానికి మాత్రమే చేసుకుంటున్నారు. మేము ఎప్పుడైనా దేవుళ్ళ గురించి మాట్లాడినామా, వాళ్ళ దేవుడి గురించి ఏమైనా అన్నామా? మేమేమో అనట్లే. ఇలా దశమ భాగం హిందూ మతం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద మాత్రమే మేము క్వశ్చన్ చేస్తాం. దానికి నువ్వు పెద్ద వీళ్ళు డబ్బుల కోసం, మాకు డబ్బుల కోసం కావాలంటే చాలా ఉన్నాయి రే. నీకులాగా వీడియోలు చేసుకునే డబ్బులు వచ్చేస్తాయి. కానీ నీతిగా బతకాలనుకున్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. నీతిగా లేకుండా ఎవరి మీదైనా పడేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మల్ని రోడ్డుకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం కోరుకునే టోళ్ళమైతే నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదించేటోళ్ళు. అది నీ బతుకు, నీకు నేర్పించారు కాబట్టి నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి ఒక్కరిని, అమ్మల్ని అక్కల్ని వాళ్ళ భార్యల్ని ఎంత దారుణంగా తిట్టావో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వచ్చి నువ్వు నీతి మాటలు మాట్లాడుతూ ఉంటే ముండా ఎంత నీచంగా ఉందంటే పియ్య తినేటోడు పరమాన్నం గురించి మాట్లాడినట్టే ఉందిరా. అదనమాట. వీళ్ళ ముగ్గురి మీద వీడికి ప్రేమ ఎందుకు వచ్చేసిందంటే ఆ యొక్క హిందువులు వీడిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ యొక్క క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీడికి సపోర్ట్ చేస్తారని చెప్పి వీడు ఇలా చేస్తున్నాడు. క్రిస్టియన్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి యుఎస్ఏ రాజాని వీడు ఏం బూతులు తిట్టాడో, అది మతం పేరు మీద తిట్టాడో ఓసారి చూసుకోండి. ముస్లిమ్స్ రవి తెలుగు ట్రావెలర్ని ఎంత నీచంగా మాట్లాడాడో, వాళ్ళ భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడాడో, వాళ్ళ అమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ఓసారి వీడియోస్ లేవు, డిలీట్ చేసేసినాడు. అంత నీచంగా మాట్లాడినాడు. కాబట్టి డబ్బు కోసం పెంట తినే ఇట్లాంటి వాళ్ళు ఒకరోజు ఒక రకంగా ఊసలాగా రంగులు మారుతారనమాట. సో నెక్స్ట్ వీడియో వీడు అప్లోడ్ చేసి ఉన్నాడు, దాని గురించి కూడా రియాక్ట్ అవుదాం నెక్స్ట్ వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ ముండా కొడుకు నేను అసలు సబ్స్క్రైబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదంట. 2 లక్షలు ఉన్నప్పుడు కుక్కలాగా ఏడ్చేటాడు కదరా. ఎంసీఎన్లు నా ఛానల్ తొక్కేస్తున్నారు, ఎంసీఎన్లు నా ఛానల్ తొక్కేస్తున్నారు, ఉమ్మా తెలుగు ట్రావెలర్ గాడే వల్లే నా ఛానల్ పోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని కుక్కలాగా ఏడ్చినావు కదరా. ఇప్పుడు మళ్ళీ నేను సబ్స్క్రైబర్ని ఎప్పుడు అడుక్కోలేదు అని మాట్లాడుతావు ఏంది ముండా. ఇంత నీచంగానా బుద్ధి మారిపోయేది.